హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత హోమ్ కిచెన్స్. ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే మెంతి కూర చికెన్. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ దీనికి ఏం ప్రిపరేషన్ చేయాలో కూడా మనం ఇప్పుడు చూసుకుందాం. అయితే ఇప్పుడు మనం ఈ చికెన్, నేను 1 కేజీ చికెన్ తీసుకున్నా. ఫస్ట్ దీన్ని మొత్తం మనము ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి పక్కన పెట్టుకుందాం. దీన్ని ఇలా కలపడం వల్ల మంచిగా చికెన్ జ్యూసీగా ప్లస్ ఉప్పు కారము అనేది ముక్కకు కూడా పడుతుంది. మనకు తినేటప్పుడు ఆ టేస్ట్ వేరుంటుంది అనమాట. అయితే ఇప్పుడు వేరే స్టైల్లో మనం చికెన్ చేద్దాం. అయితే ఇప్పుడు నేను దీనికి వేసుకుంటున్నది పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్ల దాకా వేసుకుంటున్నాను. నేను ఇది 2 స్పూన్ల దాకా కారం వేస్తున్నా. నేను ఉప్పు, ధనియాల పౌడర్, ఒక కప్పు పెరుగు, కొంచెం పుదీనా, ఒక నిమ్మకాయ, కొత్తిమీర, అయితే ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇవన్నీ మంచిగా దీనికి ముక్కకు పట్టేటట్టుగా మనము కలుపుకుందాము. ఇవన్నీ పేస్ట్. దీన్ని టైం ఉంటే ఒక 1/2 అవర్ 1 అవర్ ముందు కూడా మనము కలిపి ఉంచుకోవచ్చు. అయితే నేను ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకునే కంటే ముందే ఇవన్నీ మంచిగా కలుపుతున్నా, చికెన్కి పట్టిస్తున్నా. ఆలోపు మంచిగా చికెన్కి ఇవి పట్టుకుంటాయి. మంచిగా చికెన్ ఇందులో జ్యూసీగా తయారవుతుంది. ఇప్పుడు మంచిగా కలపాలి. 5 మినిట్స్ అన్న దీన్ని ఇట్లా ముక్కకు చెయ్యాలి. అట్లా అయితేనే ఇది మంచిగా పట్టుకుంటుంది. ఇప్పుడు ఇది ఇట్లా కలుపుకున్నా కదా, దీన్ని ఒక పక్కకు పెట్టేసి ఇప్పుడు ఇవి మిగతా ఇవన్నీ కట్ చేసుకుందాం. మనం వెజిటేబుల్స్ మొత్తం ఇది పక్కకు పెడుతున్నా. ఇక్కడ ఒక మీడియం సైజువి 4 తీసుకుంటున్నా. ఇది ఉల్లిగడ్డ. ఇవి 4 మనము కొంచెం చిన్నగానే కట్ చేసుకుందాం మనం. ఎందుకంటే ఎంత చిన్నగా అయితే అంత మంచిగా ఉల్లిగడ్డ ఉడికి గ్రేవీగా తయారవుతుంది అనమాట. అందుకే నేను చిన్నగా కట్ చేసుకుంటున్నా. 4 ఉల్లిపాయలు తీసుకుంటున్నా. ఈ ఆనియన్ని మనం కొంచెం సన్నంగా చాప్ చేద్దాం. దీన్ని అట్లా వేస్తేనే మంచిగా ఆయిల్లో ఇది కూడా మంచిగా ఫ్రై అవుతుంది. ఆనియన్, ఈ టమాటో కూడా అట్లనే కట్ చేసుకుందాం మనం కొంచెం చిన్నగా. ఇగో ఇవి పచ్చిమిర్చి కూడా కొంచెం చిన్నగా, ఎందుకంటే ఇట్లా చిన్నగా కట్ చేసుకుంటున్నంటే అన్నీ
అందులోనే మెల్ట్ అయిపోవాలని చిన్నగా కట్ చేస్తున్నా. మనకేవి అవి ఉన్నా కూడా కనిపించవు అనమాట, అలాగే తినాలని కొంచెం సన్నమే కట్ చేస్తున్నా. ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. అయితే ఇవన్నీ పక్కకు పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఇది ఉంది కదా మెంతి కూర, ఈ మెంతి కూరని ఈ ఆకులు వచ్చేటట్టుగానే మనము వీటిని నీట్గా ఏరుకుందాం. ఇది ఫ్రెష్గా ఉంది, ఇది నేను మా ఇంటి దగ్గర తెచ్చినాను. ఇవి ఎలాంటి మందులేసి పండించినది కాదు, అంత మంచిగా ఉందన్నమాట. ఇందులోకి బాగుంటుంది. అయితే ఇప్పుడు నేను ఇదంతా మంచిగా నీట్గా ఏరుకుంటా, ఈ బౌల్లోకి ఏరుకుంటా. చూడండి, ఓన్లీ ఇట్లా కొనలే, ఇవన్నీ ఆకులు మాత్రమే తీసుకుంటున్నా నేను. ఇట్లా ఇది చాలా లేతగా ఉందన్నమాట, లేతగా ప్లస్ ఫ్రెష్గా, ఎంత ఫ్రెష్గా ఉందో. ఇవన్నీ ఇందులో ఏరుకుంటున్నా నేను. ఏరుకొని తర్వాత చిన్నగా కట్ చేస్తాను నేను. ఇక్కడే కింద ఉన్నాయి కదా ఆకులు రాకుండా, ఇవి చేదాకులు అనమాట. ఇవి ఫస్ట్ మనకు పుట్టినప్పుడు వచ్చే ఆకులు ఇవి. అవి చేదవుతాయి అన్నమాట కూర. అందుకే అవి వదిలేసి ఈ పైన ఉన్న ఆకులు మాత్రమే, ఇగురు మాత్రమే తీసుకుంటున్నా నేను. ఇట్లనే అన్నీ ఏరుకుందాం మనం. ఇగో అంత ఇట్లా తెంపుకోవాలి మనము, మొత్తము నీట్గా ఏరుకోవాలి. వేరే ఏం పిచ్చి ఆకు రాకుండా ఒక్కొక్కటి ఆకులు ఏరుకోవాలి. ఏరుకున్న తర్వాతకి దీన్ని మంచిగా కట్ చేస్తా నేను చాక్ తోటి, అంటే చిన్నగా. ఇప్పుడు ఆకులు ఉంది కదా, వీటిని ఇంకా కొంచెం చిన్నగా కట్ చేస్తా. ఇప్పుడు ఇది కట్ చేసినాక మళ్ళీ నీట్గా కడుక్కోవాలి ఆకుని మొత్తము. ఇప్పుడు ఇది అంత ఉంది కదా, దీన్ని నేను మంచిగా దీంట్లో నీట్గా కట్ చేసుకుంటా ఆకుని. ఇంకో ఇట్లా మంచిగా సన్నము. ఎందుకంటే ఇది ఒకవేళ అందులో కర్రీలో వేసినా కూడా మొత్తం మెల్ట్ అయిపోతుంది అనమాట. ఆకు మనకి ఏడ దొరకదు. ఇది ఇళ్ళనే కట్ చేసేస్తున్నా ఇట్లా, ఆడ స్పేస్ లేదని లేస్తున్నా. ఇప్పుడు ఇది మెంతి కూర కొంచెం చేదు ఉంటుంది కదా, ఈ చేదు పోవడానికే నేను అందులో పెరుగు, లెమన్ పిండిన అనమాట. ఈ చేదుకు ఆ మెంతి కూర అది పెరుగు పుల్లదనానికి, నిమ్మకాయ పుల్లదనానికి సెట్ అయిపోతుంది. అందుకే అట్లా చేసినాను నేను. ఇప్పుడు ఇది మొత్తం ఇందులో ఎత్తుకొని నీట్గా కడుక్కుందాము. ఆకు మొత్తం ఇట్లా తీసేసుకోవాలి అంత నీట్గా. ఈ వేస్ట్ వాటర్ అంతా పడేద్దాం. ఈ ఆకు మళ్ళీ ఇందులో పెట్టుకుందాం. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకుంటున్నాను నేను. దీనికి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ని మంచిగా కాగనిద్దాము. ఇప్పుడు ఇది మంచిగా కాగింది ప్యాను. ఆయిల్ వేసుకుంటున్నాను నేను. చికెన్కి కొంచెం ఎక్కువనే వేస్తున్నా, ఎందుకంటే కొంచెం నీచు వాసన అలాంటిది లేకుండా మంచి ఆయిల్ కాగుతుంది. ఇప్పుడు ఇందులో నేను ఇవి అన్ని మసాలాలు ఇందులో వేసుకుంటున్నాను. చెక్క, లవంగా, ఇలాచి, సాజీరా, ఒక బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసుకున్నా. పచ్చిమిర్చి, ఆనియన్, ఇవి కూడా ఇందులోనే వేసుకుంటున్నా. వీటిని మాత్రం మంచిగా వేయించుతా, బాగా మెల్ట్ అయ్యేదాకా వేయించుకుందాము. కరివేపాకు, పుదీనా నేను అల్లం కూడా వేసిన, ఇప్పుడు ఇందులో కూడా వేస్తున్నా. ఇవి బాగా వేగనిద్దాము ఆయిల్లో, ఇంకా వేగాలి. అయితే ఇది వేగేలోపు నేను అందులో కూడా ఉప్పు వేసినాను, ఏదో కొంచెం చిటికెడు ఇందులో వేస్తున్నా. మనం ఇల్లు ఏం వేసుకునేది లేదు,
అన్నీ అందులోనే వేసినాం కదా, ఇవి వేగడమే మనకు కావాలి. ఇవి మంచిగా ఫ్రై కానిస్తున్నా ఇందులో. ఇవి బాగా ఫ్రై కానిస్తా. చూడండి ఆయిల్లో ఎంత మంచిగా ఫ్రై అయినాయో. ఇప్పుడు నేను ఇందులో ఈ టమాటా ఉంది కదా, ఇట్లనే వేసుకుంటున్నాను నేను. టమాటా కూడా మంచిగా ఆయిల్లో ఉడకనిద్దాము. అప్పుడు చికెన్కి ఉడికి మంచిగా గ్రేవీ పడుతుంది అన్నమాట. ఒక 2 minutes 3 minutes ఇట్లనే ఉడకనిస్తా. క్యాప్ వేసుకుంటా. ఇవి మంచిగా వేడికి ఆనియన్స్ అండ్ టమాటా మంచిగా మెల్ట్ అయిపోతాయి గ్రేవీ లాగా. ఒక 5 minutes దాన్ని ఉడకనిస్తా. ఇప్పుడు మంచిగా టమాటో కూడా ఎంత మంచిగా ఉడికిందో చూడండి. ఇప్పుడు ఇది సగం ఉడికిందనమాట టమాటా. ఇప్పుడు నేను చికెన్ ఇందులో వేసుకుంటున్నాయిగా. ఇప్పుడు ఇది కలిపి కూడా ఒక 1/2 hour అవుతుంది కదా. ఇక మనకు ఇందులో వాటర్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఇదే మంచి ఇందులో ఉడకనిద్దాము కలుపుకొని. మంచిగా గ్రేవీ తయారవుతుంది. దీనికి నేను క్యాప్ పెట్టేస్తున్నా. మంచిగా చికెన్ ఉడుకుతుంది. మమ్మీ ఏం కూర వండుతున్నావే? చికెన్. ఇది ఇప్పుడు ఒక 10 minutes అట్లా నేను ఉడకనిస్తా. ఆ తర్వాత ఈ చికెన్ వేడి పడుతుంది, మంచిగా ఉడుకుతుంది. ఆ స్టేజ్లో మనం క్యాప్ తీసి ఒకసారి మళ్ళీ కలుపుకుందాం కూర. చూడండి ఎట్లా ఉడుకుతుందో. ఇప్పుడు నేను ఇందులో వాటర్ ఏం కలపట్లేదు, ఎందుకంటే ఇదే మస్తు వాటర్ అయిపోయింది. దీన్నే మనం మంచిగా ఉడికించుకుందాము. చికెన్ కూడా సగం ఉడికింది. ఇంకొక 10 minutes అట్లా ఉడికితే మనకు ఇది ఆల్మోస్ట్ ఉడికినట్టే. నేను ఇప్పుడు క్యాప్ వేయా, మంచిగా దగ్గరికి అయ్యేటట్టు ఉడికిస్తా. ఇక మనం ఇల్లు వేసుకున్నాం. ఆఖరికి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఈ మెంతి కూర ఇందులో యాడ్ చేస్తా. ఈ టైంలో యాడ్ చేస్తేనే మెంతి కూర కూడా దాంతోపాటే మంచిగా మెల్ట్ అవుతుంది. దీనికి కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇది వేడికి ఊకనే మెల్ట్ అయిపోతుంది మంచిగా. కొంచెం పెరిగేసినాం కనుక ఇది కలర్ కొంచెం వైట్గానే ఉంటుంది, ఉడుకుతుంటే అవుతుంది. చూడండి మొత్తం ఇప్పుడు మనకు ఆకు ఇందులోనే మెల్ట్ అయిపోయింది. ఇంకా కొద్దిసేపు ఉడికితే ఇంకా మెల్ట్ అవుతుంది. స్మెల్ కూడా మనకు వేరే స్మెల్ వస్తుంది. దీన్ని ఇట్లనే మనం ఇంకా ఉడకనిద్దాం. మసాలా వేసుకుంటున్నా నేను. కొంచెం కొత్తిమీర వేస్తా. ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఈ కొత్తిమీర ఇవన్నీ పట్టేదాకా నేను ఉడకనిస్తా. దీన్ని ఉడకనిద్దాము, ఎందుకంటే కొంచెం గ్రేవీ కూడా కొంచెం థిక్నెస్ వస్తుంది. అప్పటిదాకా ఉంచుతా. మనం ఇంత ముందుకు నేను కొబ్బరి వేసుకోలేదు, ఇప్పుడైతే కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నా. ఇవన్నీ ఎందుకు వేస్తున్నా అంటే ఇప్పుడు ఈ చికెన్ని మంచిగా థిక్గా చేయడానికి వేస్తున్నా అనమాట. ఎంత బాగా అయిందో చూడండి. గ్రేవీ కూడా చపాతీ లాంటి వాటికి కూడా ఎక్సలెంట్ ఉంటుంది కర్రీ. చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది, మొత్తం అయిపోయింది. గ్యాస్ కూడా ఆఫ్ చేసేస్తా. ఈ చికెన్ మీరందరూ కూడా ఇలానే చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే కొన్ని ఆకుకూరలతోటి కొన్ని ఐటమ్స్ ఎంతో బాగుంటాయి అన్నమాట. అవి కాంబినేషన్ కూడా బాగుంటుంది. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.